విశాఖ పెందుర్తి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో పొదుపు మహిళా సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని మహిళా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. జరిగిన అభివృద్ధి ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకున్నాం. 53 లక్షలతో ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఆర్ఎండ్బి రోడ్డు కానీ ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. మరి దీంతో పాటు ఏదైతే భవిష్యత్తులో ఇక్కడ చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయో 53 లక్షలు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. కొన్ని జలజీవన మిషన్ ద్వారా ఎక్కడైతే ఇంకా ఇంటింటికి పైప్ లైన్లు కానీ ట్యాంక్ నుంచి కనెక్షన్లు కానీ పైప్ లైన్ వరకు కూడా కొంత పొందేపోతా ఉన్నాం. అలాగే ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు ఈ ఊరికి కళ్యాణ మండపం పోతా ఉన్నాం. ఇతరత్ర ఎస్సీ కాలనీకి ఓ బరేల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కానీ రజకులకి ఓ దోబీఖానా కానీ బీసీ కాలనీకి ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో 6 నెలల లోపు ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పి మాటిచ్చా. ఈ గ్రామ అభివృద్ధికి ఇక్కడ చూపిస్తున్న స్థానిక నాయకత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ వేదిక ద్వారా వారికి మాటిచ్చా. భవిష్యత్తులో అన్ని గ్రామాలు కూడా ఎక్కడా కూడా మౌలిక వసతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా కమిటెడ్గా ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ సరి చేస్తామని చెప్పి కూడా మాటిస్తాం.